హలో ఫ్రెండ్స్, ఐసీ ఇంజన్ ఆటో రిక్షాలో లెగసీ బ్రాండ్ అయిన పియాజో అతి త్వరలో మేబీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కనిపించకపోవచ్చు. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆటో రిక్షా తన తరపున కొత్త ఆటో రిక్షాలు ఏవి కూడా లాంచ్ చేయలేదు. అదేవిధంగా ఐసీ ఇంజన్ ఆటో రిక్షాతో పోలిస్తే ఎలక్ట్రిక్ లో చాలా తక్కువ సేల్స్ అవుతున్నాయి ఆటో రిక్షావి. దీనికి కారణాలు ఏముండొచ్చు, మరి ఐసీ ఇంజన్ ఆటో రిక్షా సేల్స్ లో ఎంత సేల్స్ చేస్తుంది, ఏ పొజిషన్ లో ఉంది, మరి అదేవిధంగా ఎలక్ట్రిక్ లో ఎన్ని సేల్స్ చేస్తుంది, ఏ పొజిషన్ లో ఉంది అనే డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈబుల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, అన్నిటికన్నా ఫస్ట్ మహేంద్ర ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని లాంచ్ చేసిండే. తర్వాత దాని ఎంబడే సెకండ్ ప్లేస్ లో పియాజో తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని లాంచ్ చేసిండే. దాని తర్వాత చాలా రోజుల తర్వాత బజాజ్, మళ్ళీ దాని తర్వాత చాలా రోజుల తర్వాత టీవీఎస్ రీసెంట్ గా ఆటో రిక్షాని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ టైం ఎవరైతే మహేంద్ర లాంచ్ చేసిందో అది మార్కెట్ లో రీసెంట్ 2 months బ్యాక్ వరకు కూడా మార్కెట్ లీడర్ గా నిలబడడం జరిగింది ఎలక్ట్రిక్ లో. మరి దాని తర్వాతనే లాంచ్ అయిన పియాజో మాత్రం తన సేల్స్ రోజువారీగా మంత్లీ సేల్స్ డ్రాప్ అయితేనే ఉన్నాయి. మరి రీజన్ ఏముండొచ్చు? ఒకవేళ మార్కెట్ విధంగా చూసుకున్నట్లయితే మహేంద్ర తర్వాత బజాజ్ తర్వాత పియాజో అతి పెద్ద బ్రాండ్. పియాజో యొక్క డీలర్షిప్స్ కానీ, బ్రాండ్స్ కానీ, షోరూమ్స్ కానీ ప్రతి చోట అవైలబుల్గా ఉన్నాయి. మీ సరౌండింగ్లో మేబీ విత్ ఇన్ మీకు దగ్గరలో సిటీ ఉన్నదంటే అక్కడ కూడా పియాజో మీకు షోరూమ్ అవైలబుల్గా చూడొచ్చు మీరు. అయితే చాలానే షోరూమ్స్, చాలానే సర్వీస్ సెంటర్స్ పియాజో ఉన్నాయి. కాకపోతే మెల్లమెల్లగా ఇవి తక్కువ అవుతా ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్లో కూడా తన కొత్త ఆటో రిక్షాలు తీసుకొస్తలేదు. మరి దాని సేల్స్ కూడా పడిపోతూనే ఉన్నాయి. ఈ ఇంకో విషయం ఏంటంటే పియాజో డిమాండ్ మరియు మార్కెట్ ఎలా ఉందంటే కొత్త బ్రాండ్స్ ఏవైతే లాంచ్ చేస్తున్నాయో తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని, దాన్ని కూడా పియాజో ఆటో రిక్షాల ఇన్స్పిరేషన్ తోనే తయారు చేస్తున్నాయి. ఇదివరకే మీరు చాలా ఆటో రిక్షాలు చూసి ఉంటారు. సేమ్ డిజైన్ పియాజో చూడడానికి ఉంటది. చాలా స్టార్టప్స్ వచ్చాయి, మాక్సిమం పియాజో ఆటో రిక్షాలే ఉంటాయి. అయితే దీనికి రీజన్ ఒకటి ఏంటంటే మార్కెట్ లో దీని సప్లై చైన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం పియాజో ఏమైనా పార్ట్స్ పోయినాయి అంటే మీకు లోకల్ రిపేర్ చేసే మెకానిక్ తో కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి అదే ఇన్స్పిరేషన్, అదే మోడల్స్, అదే డిజైన్, అదే చేసి తోటి తీసుకొస్తే మార్కెట్లో ఏదైనా రిపేర్ వచ్చినా కూడా చేసుకునే ఈజీ సౌకర్యం కలుగుతుంది. కాబట్టి అన్ని స్టార్టప్స్ ఈ ఈజీ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. తన కొత్త డిజైన్ నేర్చిపెట్టి పియాజో డిజైన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవే ఫీచర్స్, అవే మోడల్స్, అవే యాక్సెసరీస్ తో తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల మనకు కూడా ఈజీ అవుతుంది. ఆఫ్టర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం లోకల్ లోనే చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే పియాజో ఏదైతే బ్రాండ్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొత్త బ్రాండ్స్ వస్తున్నాయో అదే బ్రాండ్ కనిపించకుండా పోతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు దీని మే నెల యొక్క ఐసీ ఇంజన్ ఆటో రిక్షా యొక్క సేల్స్ చూసుకున్నట్లయితే మే నెలలో ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఐసీ ఇంజన్ ఆటో రిక్షా సేల్స్ చూసుకున్నట్లయితే 3173 యూనిట్లను అమ్మి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆఫ్టర్ బజాజ్ నంబర్ 1 గా ఉంది ఐసీ ఇంజన్ లో. తర్వాత పియాజోనే సెకండ్ ప్లేస్ లో ఉంది. దాంతో పాటు కార్గో సెగ్మెంట్ లో కూడా 2007 యూనిట్లను అమ్మి కూడా సెకండ్ ప్లేస్ లోనే రావడం జరిగింది. మే నెల ఒక్క సేల్స్ లో మాత్రమే సెకండ్ ప్లేస్ లో ఉంది ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో ఆఫ్టర్ బజాజ్. టోటల్ గా చూసుకున్నట్లయితే 5180 యూనిట్లను సేల్ చేయడం జరిగింది. చూడండి, ఐసీ ఇంజన్ లో పియాజోకి అప్పేకి ఉన్నంత డిమాండ్ మన తెలుగు రాష్ట్రాల్లో వేరే దానికి లేదు. కాకపోతే రీసెంట్ మంత్స్ లో, రీసెంట్ టైమ్ లో బజాజ్ దీన్ని రిప్లేస్ చేస్తూ పోతుంది. బజాజ్ స్టార్టింగ్ నుంచి కూడా కొత్త ఆటో రిక్షాలో కొత్త డిజైన్, కొత్త ఇన్నోవేషన్స్ అట్లాంటివి చేస్తూ వస్తుంది. కాబట్టి రీసెంట్ టైమ్ లో మనము అపే ఆటో ప్లేస్ లో బజాజ్ యొక్క XYD ఏదైతే పెద్ద ఆటో ఉందో దాన్ని చూస్తున్నాం. మనం దానిలో కొంచెం మైలేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఉంది. దాని స్పీడ్ చాలా ఉంది, సిట్టింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది, చూడడానికి డిజైన్ కూడా బాగుంది. చాలా కారణాల వల్లనే పియాజో మెల్లమెల్లగా వెనుకకు తోయబడుతుంది. కాబట్టి పియాజో తన ఆటో రిక్షాలో ఏదో ఒకటి మార్పు చేస్తే గానీ మళ్ళీ మార్కెట్ లో నిలబడదు. ఇది కాకుండా సెకండ్ హ్యాండ్ మార్కెట్ కూడా నేను చెప్పినట్లుగా పియాజోవి చాలా డిమాండెడ్ గా ఉంది. మనము ఇప్పుడు ఆటో స్టాండ్కి వెళ్ళి, మన లోకల్లో ఉన్న ఆటో స్టాండ్కి వెళ్తే, అంటే మన విలేజ్ సరౌండింగ్లో ఏదైతే ఆటో స్టాండ్ యూనియన్కి వెళ్తామో అక్కడ పియాజో ఆటో రిక్షాలే ఎక్కువ కనిపిస్తుండే ఒక టైంలో. ఇప్పుడు రీసెంట్గా బజాజ్ మ్యాక్సిమం ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి దీని మీద దృష్టి పెట్టాలి. అదే ఒకవేళ మనం మే నెల యొక్క ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల సేల్స్ చూసినట్లయితే పియాజో ఈ ప్యాసింజర్ సెగ్మెంట్ లో 869 యూనిట్లను అమ్మి 4వ స్థానంలో ఉంది ఆఫ్టర్ టీవీఎస్. అదే కార్గో సెగ్మెంట్ లో ఓన్లీ 167 యూనిట్లను అమ్మి 5వ స్థానంలో ఉంది ఏలర్ మోటార్ తర్వాత. ఇక టోటల్ గా చూసుకున్నట్లయితే 1036 యూనిట్లను మాత్రమే అమ్మింది. ఇక్కడ చూడండి, కార్గో సెగ్మెంట్ లో ఏలర్ మోటార్ తర్వాత ఉంది. ఏలర్ మోటార్ కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ, అంత మంచి సేల్స్ చేస్తుంది. పియాజో ఏమో
ఎప్పుడో వచ్చిన కంపెనీ ఇప్పటి వరకు సేల్స్ డ్రాప్ అయితేనే ఉన్నాయి. మరి ప్యాసింజర్ సెగ్మెంట్ లో చూసుకుంటే టీవీఎస్ అందరికన్నా లాస్ట్ లో, లెగసీ బ్రాండే, పాత బ్రాండే మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్రాండ్ రీసెంట్ గా లాంచ్ చేసిన ఆటో రిక్షాతో పాన్ ఇండియా 3వ స్థానంలో ఉంది. మరి పియాజో అంతరించిపోతుంది. దీని మీద దృష్టి పెట్టాలి పియాజో వాళ్ళు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో పియాజో తరపు నుంచి 2 మోడల్స్ ఉన్నాయి. దాంట్లో స్వైపింగ్ బ్యాటరీ ఉంది, ఫిక్స్ బ్యాటరీ ఉంది. ప్యాసింజర్ సెగ్మెంట్ లోనేమో పియాజో అపే ఈసిటీ ఎఫెక్స్ ఉంది, దాంట్లో స్వైపింగ్ బ్యాటరీ ఉంది. అదే విధంగా కార్గో సెగ్మెంట్ లో పియాజో ఈ అల్ట్రా ఎఫెక్స్ మ్యాక్స్, దీంట్లో కూడా స్వైపింగ్ బ్యాటరీ ఆప్షన్ ఉంది. అయితే స్వైపింగ్ బ్యాటరీ ఆప్షన్ ఇప్పుడు లెగసీ బ్రాండ్స్ ఉన్నాయి కదా, పాత బ్రాండ్లు ఎవరు కూడా ఆఫర్ చేస్తలేరు. అయినా కూడా ఈ రిస్క్ తీసుకుంది పియాజో. చాలా మంచి ఆప్షన్ అయితే ఇచ్చింది. సన్ మొబిలిటీతో స్టార్టింగ్ లో పార్ట్నర్షిప్ కూడా చేసింది స్వైపింగ్ బ్యాటరీ కోసం. అయితే దీని గురించి ఎక్కువగా మనం సేల్స్ అప్పుడే మాట్లాడతాం. సేల్స్ టైంలోనే దీన్ని ఎన్ని సేల్స్ అయినాయి మాట్లాడతాం. దాని తర్వాత దాదాపుగా 2 years నుంచి దీన్ని ఆటో రిక్షా లేదు, దీని గురించి మాట్లాడలేదు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, ఇక్కడ పోతున్నారు. ఒకవేళ కంపెనీ వాళ్ళు చూస్తే కూడా అరే దీని డిమాండ్ ఉంది మార్కెట్లో అని ఒక స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకవేళ పియాజో ఆటో రిక్షాలు వాడుతున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద కమెంట్ చేయండి. ఇక ఎలక్ట్రిక్లో సేల్స్ పడిపోవడానికి 2 రీజన్స్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఒకటి వచ్చేసి నేను ఇక్కడనే పక్కల షాప్ ఆయన ఉంటాడు, ఆయన సొంత బిజినెస్ ఉంది, ఆయన డెలివరీ చేస్తుంటాడు. డెలివరీ ఆటో రిక్షానే. ఫస్ట్ స్టార్టింగ్ అయినంత నేను ఐసీ ఇంజన్ ఆటో రిక్షా పియాజో చూసిన, అపే చూసిన. తర్వాత మళ్ళీ ఎలక్ట్రిక్ స్టార్ట్ అయినాక ఎలక్ట్రిక్ తీసుకొచ్చిండు, అది కూడా అపే తెచ్చిండు, ఎఫెక్స్ మ్యాక్స్ తెచ్చిండు. అయితే 1 year వరకు దాన్ని నడిపించాడు. దాని తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కనిపించకుండా పోయింది. మళ్ళీ అప్పేది కొత్త కార్గో ఆటో రిక్షాని తీసుకొచ్చాను. దీనికి రీజన్ ఏముండొచ్చు అబ్బా అని నేను వెళ్ళి అడిగితే ఆయన ఏమన్నాడంటే, అపే పియాజో యొక్క సర్వీస్ బాగాలేదన్న, నాకు ప్రాబ్లం వచ్చింది. 1 year తీసుకున్నాను, నేను మంచిగా నడిపించుకున్నాను. లోకల్ డెలివరీ ఉంది, లాంగ్ కూడా లేదు. చార్జర్ ప్రాబ్లం వచ్చింది, బిఎంఎస్ ఏదో ప్రాబ్లం వచ్చింది. దాన్ని చేపించడానికి పోతే 1,50,000 వరకు అవుతున్నాయన్న. దాన్ని చేపించే కన్నా ఇక డౌన్ పేమెంట్ కట్టేసి కొత్త ఆటో రిక్షాని తీసుకున్నా, దాన్ని అట్లే పెట్టేసిన షెడ్ లో అని చెప్పి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒకటి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సరిగా లేదు. దీన్ని సెకండ్ వచ్చేసి కొత్త మోడల్ సేవ్ కూడా లాంచ్ కాలేదు. ఎఫెక్స్ మ్యాక్స్ లాంచ్ అయిన తర్వాత దీన్ని సిరీసే లేదు, దీని తరపున ఏదైనా అప్డేట్ లేదు, ఏం లేదు. అదే మనం మహేంద్రా తీసుకోండి, బజాజ్ తీసుకోండి, వీళ్ళు కూడా పాత కంపెనీసే. మహేంద్రా ఏంది స్టార్టింగ్ నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆటో రిక్షా తీసుకోవచ్చు. స్టార్టింగ్ లో ఫైబర్ బాడీ తోటి వచ్చింది, తర్వాత అందరు డిమాండ్ పెరిగింది. బజాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మెటల్ బాడీలోకి తీసుకురావడం జరిగింది ట్రియో ప్లస్ని. మళ్ళీ దాని తర్వాత రీసెంట్గా ఈ సంవత్సరంలో ఎటువంటి ఆటో రిక్షా రాలేదు కాబట్టి మహేంద్రా ట్రియో స్పెషల్ ఎడిషన్ని తీసుకొచ్చింది. దీనిపైన కూడా వీడియో చేసినాం, దాన్ని బ్యాక్ కెమెరా అట్లాంటివి చేసి. అంటే ఏదో విధంగా మార్కెట్లో అప్డేటెడ్గా ఉంటుంది. దానివల్ల ఇది మార్కెట్ లీడర్గా ఉంది ఇప్పటి వరకు కూడా. అదే బజాజ్ విషయంగా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో లేట్ అయ్యి లాంచ్ చేసినా కూడా మంచి ఆటో రిక్షా తీసుకొచ్చింది. ఆల్రెడీ స్ట్రాంగ్ మార్కెట్ ఉంది బజాజ్ది, కాబట్టి మంచి సేల్స్ చేస్తుంది. తర్వాత రీసెంట్గా దానికి అవసరమే లేదు, అంటే ఏదైతే ఆటో రిక్షా లాంచ్ చేసినో దాన్ని మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొత్త బ్రాండ్ సబ్ బ్రాండ్ని, అంటే ఎలక్ట్రిక్ని సపరేట్ చేసి కొత్త బ్రాండ్ని గోగోని క్రియేట్ చేసి దాంట్లో కూడా పాత మోడల్స్ అయినప్పటికీ కూడా కొంచెం డిజైన్ చేంజ్ చేసింది, బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ చేసింది. దాని కొత్త బజాజ్ గోగో P50 ఒక మోడల్, P70 ఒక మోడల్ని తీసుకురావడం జరిగింది. దీనితో ఏమవుతుంది, మనకు మార్కెట్ ఏర్పడుతుంది, మనకు కావాల్సిన రేంజ్ మనకు వస్తుంది. దానివల్ల మార్కెట్లో పేరు కంటిన్యూ అవుతుంది. ఇక పియాజో అంటారా, పియాజో ఎక్కడో 2 సంవత్సరాల కింద ఆటో రిక్షా ఇచ్చింది. ఇప్పటి తర్వాత ఎటువంటి ఇన్నోవేషన్ లేదు, ఎటువంటి అప్డేట్ లేదు పియాజో తరపున. ఒకవేళ పియాజో వాళ్ళు చూస్తున్నట్లే ఈ వీడియోను, మేబీ మీ కంపెనీకి అప్డేట్ చేయండి అబ్బా. రీసెంట్గా ఒక ఆయన నాకు ఫోన్ కూడా చేసిండే, అంటే మెసేజ్ కూడా చేసిండే, తన కార్గో ఆటో రిక్షాలు ఏవైతున్నాయో అవి సేల్ అవ్వట్లేదని. అంటే చూడండి ఒకసారి, ఎందుకంటే కొత్త ఆటో రిక్షాలు వచ్చినప్పుడు మనం పాత ఎందుకు తీసుకుంటాం చెప్పండి. అప్డేట్ వచ్చే కొద్దిగా తీసుకుంటూనే ఉంటాం. ఇక సేమ్ ప్రైస్ పాయింట్ అంటారా, సేమ్ ప్రైస్ పాయింట్సే ఉంటుంది, మళ్ళీ చేంజ్ కూడా లేదు. అట్లాంటప్పుడు మనం కొత్త ఆటో రిక్షాల వైపు వెళ్తాం, పాత ఆటో రిక్షాలు ఎందుకు తీసుకుంటాం. ఇక మనకు పియాజో తరపున వచ్చే ప్యాసింజర్ ఆటో రిక్షా ఈసిటీ ఎఫెక్స్ మ్యాక్స్ని రీసెంట్గా లాంచ్ అయిన బజాజ్, మరి అలాంటి మహేంద్రా తరపున వచ్చే ట్రియో ప్లస్తో కంపారిజన్ చేసుకున్నట్లయితే అపే ఈసిటీ ఎఫెక్స్ మ్యాక్స్లో 5.44 కిలోవాట్ పీక్ పవర్, 29 Nm టోర్క్ వస్తుంది. అదే బజాజ్ గోగో P5009 అదే బేస్ వేరియంట్ తీసుకున్న 4.5 కిలోవాట్ కంటిన్యూస్ పవర్, 36 Nm టోర్క్ వస్తుంది. అదే మహేంద్రా ట్రియో ప్లస్లో 8 కిలోవాట్ పీక్ పవర్, 42 Nm టోర్క్ వస్తుంది. మోటార్ పర్ఫార్మెన్స్లో పరంగా చూసుకున్నట్లయితే చూడండి, పవర్ అయితే బాగానే ఉంది కానీ టోర్క్లో ఎక్కడనో ఉంది. మనకు కావాల్సింది టోర్క్ ఆటో రిక్షాలో, కాబట్టి టోర్క్లో ఎక్కడనో స్టార్టింగ్లో లాంచ్ చేసింది కాబట్టి అదే టోర్క్ అదే పవర్ని కంటిన్యూ చేస్తుంది. ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే అపే ఈసిటీ ఎఫెక్స్ మ్యాక్స్లో 8 kWh బ్యాటరీ వస్తుంది. అదే బజాజ్ గోగో P5009లో 9.2 kWh, ఇక మహేంద్రా ట్రియో ప్లస్లో 10.2 kWh బ్యాటరీ వస్తుంది. ఇక ఈ బ్యాటరీతో వచ్చే రేంజ్ చూసుకున్నట్లయితే అపే ఈసిటీ ఎఫెక్స్ మ్యాక్స్లో 145 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఇందులో కూడా +or -5 కిలోమీటర్ వీళ్ళు క్లెయిమ్ చేసిన, అంటే ఓవరాల్గా 150 కిలోమీటర్లు వీళ్ళు
క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక బజాజ్ P5009 లో వచ్చేసి 171 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. కానీ టిపికల్ డ్రైవింగ్ వచ్చేసి 150 కిలోమీటరే ఉంటుంది. ఇక మహేంద్ర ట్రియో ప్లస్ లో మాత్రం 167 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో కూడా 150 కిలోమీటర్ టిపికల్ డ్రైవింగ్ రేంజ్ వస్తుంది. అంటే దాదాపుగా ఈ 3 కంపెనీస్ కూడా సేమ్ రేంజ్ ని ఇస్తున్నాయి. అంటే ఒక విధంగా రోడ్ పైన నడిపించినప్పుడు 150 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి చేంజ్ అవుతుండొచ్చు, కానీ దాదాపుగా అయితే సేమ్ రేంజ్ వస్తుంది. ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే పియాజో కొత్త ఆటో రిక్షాని మంచి పర్ఫార్మెన్స్ తో తీసుకొస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. తన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు పియాజో యొక్క ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని వాడుతున్నట్లయితే కమెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా షేర్ చేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరొకటి. మరి ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.